నిరసనలతో అట్టుడుకుతున్న ప్రపంచం, ఐరోపా సమాఖ్యపై ట్రంప్ ఒత్తిడి. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశమంతా వారి త్యాగాలను స్మరించుకుంటోంది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నేపాల్లో అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించి సైన్యాన్ని రంగంలోకి దించింది. ఈ అల్లర్ల నేపథ్యంలో ఏకంగా 7,000 మంది ఖైదీలు జైలు నుంచి పారిపోయారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా, భారతదేశంపై 100% సుంకాలు విధించాలని ఐరోపా సమాఖ్యను డిమాండ్ చేసినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక నివేదించింది. అయితే, భారతదేశంతో వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేసేందుకు చర్చలు కొనసాగిస్తామని కూడా ట్రంప్ ప్రకటించారు. మరోవైపు, నాటో సభ్య దేశమైన పోలాండ్లోకి రష్యా డ్రోన్లు ప్రవేశించగా డచ్ ఫైటర్ జెట్ల సహాయంతో వాటిని కూల్చివేసినట్లు నెదర్లాండ్స్ రక్షణ మంత్రి వెల్లడించారు. ఫ్రాన్స్లో ఆర్థిక అసమానతలు, బడ్జెట్ కోతలు, ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు దేశమంతా విస్తరించాయి. ఇజ్రాయెల్, హమాస్ నేతలపై హత్యాయత్నం చేయడంతో ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ ఇజ్రాయెల్పై ఆంక్షలు విధించాలని ప్రతిపాదించారు. దేశీయ పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు. భారత రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇది బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి, గవర్నర్ల మధ్య నెలకొన్న గడువు వివాదంపై విచారణ సందర్భంగా జరిగింది. ఫిజియోథెరపిస్టులు తమ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోవద్దని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ స్పష్టం చేసింది. ఉద్యోగులు ఏకీకృత పింఛను పథకం నుంచి జాతీయ పెన్షన్ పథకానికి మారడానికి అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త వెసులుబాటును ప్రకటించింది. బీహార్లో ఓటరు గుర్తింపు పత్రాలలో ఆధార్ను కూడా చేర్చాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర యంత్రాంగాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఆటోమిత్ర పథకం కింద దసరా రోజున ఆటో డ్రైవర్ల ఖాతాల్లో రూ. 15,000 జమ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పట్టణాల్లో మురుగునీటిని శుద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 14,479 కోట్లతో 352 ప్రాజెక్టులను ప్రారంభించనున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరులలో పట్టణ భూ పరిమితి చట్టం కింద అదనపు భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్య నియంత్రణ మండలిలో సహాయ పర్యావరణ ఇంజనీర్ పోస్టుల ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల వద్ద 15వ ఆర్థిక సంఘం నిధులతో 1,467 విలేజ్ హెల్త్ క్లినిక్లను నిర్మించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విద్యార్థుల స్థాయికి తగ్గట్టుగా వ్యక్తిగత బోధనను అందించే పాల్ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆసియా కప్ టీ20లో భారత్కు ఘన విజయం. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో భారత జట్టు యుఏఈ జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించి ఘన విజయం సాధించింది.